ఒక్కరోజు మనం ఎలా ఉంటే వచ్చే ఉగాది వరకు అలాగే ఉంటుందంట. ఈ రోజంతా మంచి పనులే చేద్దాం, మంచి మాటలాడదాం, మంచిలో మనల్ని మనమే ముంచేద్దాం. మంచి పనులా అంటే ఏం చేయాలరా? ఎదవలకు కొంచెం దూరంగా ఉండాలి. రే ఎటు వెళ్తున్నావురా? చదవలకు కొంచెం దూరంగా ఉండమన్నావుగా, అందుకే వెళ్తున్నా. బాయ్. ఏదో రక్షణ చేయకుండా వచ్చి కూర్చో. రేసు పండగలు అనగానే ఎందుకురా జనాలంతా ఓ ఇదైపోతుంటారు? ప్రతి సంవత్సరం వచ్చేవేగా. పండగలు అనేవి ఒక ప్రక్రియరా, ప్రతిదానికి ఒక పరమార్థం ఉంటుంది. పాసిపట్టిన పనులని తోమగానే ఎలా రిఫ్రెష్ అవుతాము, ప్రతి పండగకి జనాలు అలా రిఫ్రెష్ అవుతా ఉంటారు. ప్రతి పండగకి ఒక పరమార్థం ఉంటుంది. అవునవును, మన జీవితాలకు తప్పించి అన్నిటికీ పరమార్థాలున్నాయి. ఒరే రమేష్, ఉగాది అనే పేరు ఎలా వచ్చిందో తెలుసా? మనకెందుకు తెలీదు? ఆహా, ఎలా వచ్చిందో చెప్పరా? ఆడెవడో ఆది సినిమాకి వెళ్దాం వస్తావా అన్నాడంట. అడుగు అన్నాడంట, అంతే ఉగాది. తూ ఎదవా. ఏది నువ్వు చెప్పరా చూద్దాం. ఉగాది అనేది రెండు పదాలను కలిపితే వచ్చిందిరా. యుగ అంటే సంవత్సరం, ఆది అంటే మొదలు. ఈ రెండింటిని కలిపితేనే ఉగాది అయింది. అంతేగాని ఆది సినిమా